హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని క్యాలీ హామిల్టన్ థీరం కోసం చూద్దాము. దీని యొక్క డెఫినేషన్ ఫస్ట్ అయితే చూద్దాం. ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అంటే ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ కూడా ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలన్నమాట. అలా సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఏమంటాం? క్యాలీ హామిల్టన్ థీరం అంటాం. ఫర్ సపోజ్ నేను A ఈజ్ ఈక్వల్స్ టు ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకోండి. 1 2 3 4 0 6 7 8 0. ఇది ఒక 3x3 మ్యాట్రిక్స్. దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఇదే కదా. దీని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాస్తే ఏమవుతుంది? 1 మైనస్ ల్యాండా 2 3 4 0 మైనస్ ల్యాండా 6 7 8 0 మైనస్ ల్యాండా. ఇది అనేది మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది పడుతుంది. ఇప్పుడు అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి? డెట్ కట్టాలి. డెట్ కడితే మనకి ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఈ 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి ఫర్ సపోజ్ ఇది ఫస్ట్ ల్యాండా క్యూబ్ వస్తుంది. తర్వాత ఫర్ సపోజ్ ఇలా వచ్చింది అనుకోండి. ఓకే, ఇలా వచ్చింది అనుకోండి ఒక ఈక్వేషన్. అంటే దీన్ని మనం డెట్ కట్టి చేస్తే ఇలా వచ్చింది ఈక్వేషన్. ఇలా వచ్చిన తర్వాత మనం ల్యాండా ప్లేస్లో ఏం వేసుకోవాలంటే A క్యూబ్ ప్లస్ 9A స్క్వేర్ ప్లస్ 10A మైనస్ 24 అలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ A అంటే ఏంటి అంటే మ్యాట్రిక్స్. ఫస్ట్ A క్యూబ్ అంటున్నారు కదా, అంటే దీన్ని A క్యూబ్ చేయాలి. ఫస్ట్ A స్క్వేర్ అంటే A స్క్వేర్ వేయాలి. అంటే A అంటే ఈ మ్యాట్రిక్స్ వేయాలి మైనస్ 24. ఇలా మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఏం రావాలి అంటే ఈక్వల్ టు 0కి ఈక్వల్ అవ్వాలన్నమాట. అంటే మనకు వచ్చే ఈక్వేషన్ అనేది ఇలా ఉండాలి, ఈజ్ ఈక్వల్స్ టు 0కి ఈక్వల్ అవ్వాలి. అలా అయితే దాన్ని మనం ఏమంటామంటే క్యాలీ హామిల్టన్ థీరం అనేది వెరిఫై అయ్యిందని అంటాం. అయితే క్వశ్చన్లో ఇలా ఇస్తారు. నెక్స్ట్ ఏంటి? వెరిఫై క్యాలీ హామిల్టన్ థీరం అంటారు. నెక్స్ట్ ఏంటంటే A ఇన్వర్స్ లేదా A పవర్ 4ని ఫైండ్ చేయమంటారు అనమాట. సరే, మనం ఒక క్వశ్చన్ అనేది చూద్దాం. ఇఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ ఇచ్చారు, వెరిఫై క్యాలీ హామిల్టన్ థీరం, ఫైండ్ A పవర్ 4 అండ్ A ఇన్వర్స్ యూజింగ్ క్యాలీ హామిల్టన్ థీరం. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? A ఇచ్చారు, వెరిఫై చేయమన్నాడు ఈ థీరం ని. నెక్స్ట్ A పవర్ 4ని A ఇన్వర్స్ ని కూడా మనకి ఫైండ్ చేయమన్నారు. ఇది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. ఫస్ట్ మనం వెరిఫై క్యాలీ హామిల్టన్ థీరం అనేది చూద్దాం. గివెన్ ఏమి ఇచ్చారు? గివెన్ A ఈజ్ ఈక్వల్స్ టు 1 2 మైనస్ 1 2 1 మైనస్ 2 2 మైనస్ 2 1 ఇలా ఇచ్చారు కదా. దీని నుంచి మనం ఏం చేయాలి? ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది రాసుకోవాలి. ఆఫ్ A ఈజ్ మనకి ఏమవుతుంది? A మైనస్ ల్యాండా I ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనికి డెట్ కడితే ఏమవుతుంది అన్నాం? 1 మైనస్ ల్యాండా 2 మైనస్ 1 2 1 మైనస్ ల్యాండా మైనస్ 2 2 మైనస్ 2 1 మైనస్ ల్యాండా. ఇలా వచ్చింది కదా. దీనికి ఫస్ట్ మనం డెట్ కడతాం. 1 మైనస్ ల్యాండా, ఈ రెండు మనం చేయాలి కదా. 1 మైనస్ ల్యాండా స్క్వేర్ అంటే ఏంటి? 1 మైనస్ ల్యాండా ఇంటూ 1 మైనస్ ల్యాండా ఏమవుతుంది? 1 మైనస్ ల్యాండా హోల్ స్క్వేర్ అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది? ల్యాండా స్క్వేర్ మైనస్ 2 ల్యాండా ప్లస్ 1. నెక్స్ట్ ఇక్కడ మనం మైనస్ 4 అనేది వస్తుంది. మైనస్ 2 ఇంటూ 1 మైనస్ ల్యాండా మనకి ఏమవుతుంది? 2 మైనస్ 2 ల్యాండా ప్లస్ 4 అవుతుంది. మైనస్ 1 ఇంటూ ఏమవుతుంది? 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4 మైనస్ ఉంది కదా. మైనస్ 2 ఇంటూ 1 మైనస్ ల్యాండా అప్పుడు మనకి ఏమవుతుంది? మైనస్ 2 ప్లస్ 2 ల్యాండా. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది? ల్యాండా స్క్వేర్ మైనస్ 2 ల్యాండా మైనస్ 3. తర్వాత మైనస్ 2 ల్యాండా ప్లస్ 6. ఓకే, తర్వాత ఇది 2 ల్యాండా మైనస్ 6. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ల్యాండా స్క్వేర్ మైనస్ 2 ల్యాండా మైనస్ 3 మైనస్ ల్యాండా క్యూబ్ ప్లస్ ల్యాండా స్క్వేర్ ప్లస్ 3 ల్యాండా ప్లస్ 4 ల్యాండా మైనస్ 12 మైనస్ 2 ల్యాండా ప్లస్ 6. ఓకే, ఇప్పుడు మనం చూడాలి. ఫస్ట్ మైనస్ ల్యాండా క్యూబ్ ఉంది, తర్వాత ల్యాండా స్క్వేర్లో ఏముంది? 2 ఉన్నాయి, అంటే 3 ల్యాండా స్క్వేర్. ల్యాండాస్ చూడండి, 3 ల్యాండా 4 ల్యాండా 7 ల్యాండా 7 మైనస్ 4 7 మైనస్ 4 ఏమవుతుంది? 3 కదా. 3 ల్యాండా మైనస్ 3 ల్యాండా
తర్వాత మనకి ఏమున్నాయి, -9 కదా, -9 వచ్చింది కదా. దీన్ని మనం మైనస్ కామన్ తీస్తే లాంబ్డా క్యూబ్ -3 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 3 లాంబ్డా ప్లస్ 9 కదా, ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈక్వల్స్ చేయలేదు కదా మనం, ఇక్కడ చేసాం ఇక్కడ చేయలేదు, ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు మనకి ఏమవుతుంది ఆన్సర్, ఇది అనేది మనకు వచ్చింది. ఓకే, ఇక్కడ ప్లస్ కదా, అంటే ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ కూడా అవుతుంది. ఓకే, మనకి ఏమైంది ఆన్సర్, లాంబ్డా క్యూబ్ -3 లాంబ్డా స్క్వేర్ -3 లాంబ్డా ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు మనం బై క్యాలీ-హామిల్టన్ థీరం నుంచి వీ హ్యావ్, మనకి ఏమవుతుంది, లాంబ్డా ప్లేస్లో ఏ పెట్టాలి కదా, ఏ క్యూబ్ -3a² -3a ప్లస్ 9i ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తాము, క్లెయిమ్ ఎలా అని అనుకుంటాము అంటే a³ -3a², ఇంకేముంది, a³ -3a² -3a ప్లస్ 9i ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుంటాం. కానీ మనకి ఏముంది, వీ హ్యావ్ a ఈజ్ ఈక్వల్స్ టు ఏమేముంది, 1 2 ఇచ్చిన మ్యాట్రిక్స్ 1 2 -1 2 1 -2 2 -2 1, ఇది మనకి ఏ ఇచ్చారు. ఇప్పటి నుంచి మనం దీన్ని a² ఫస్ట్ a² మనం ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనం a³ a² ఇక్కడ ఫైండ్ చేయాలి కదా, ఫస్ట్ a² ఫైండ్ చేస్తాం. a² ఎలాగంటే రెండింటిని మనం మల్టిప్లై చేయాలి కదా, 2 1 -2 ఇది +2. ఓకే, 2 -2 1 దీంతో మనం ఇంటూ చేస్తాం, 2 1 -2 2 -2 1, ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది అంటే 3, ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే a³ ఫైండ్ చేయాలి. a³ ఎలా ఫైండ్ చేయొచ్చు, a² ఇంటూ a, ఇక్కడ a² ఏమొచ్చింది, 3 6 -6 0 9 -6 0 0 3. a అంటే ఏంటి, 1 2 -1 2 1 -2 2 -2 1. మళ్ళీ రెండు మొత్తం మల్టిప్లై చేయాలి. ఈ రో ఈ కాలం తెలుసు కదా, 3 12 అంటే మనకి ఫస్ట్ వచ్చేది 3 6 12 అంటే మనకి ఏమవుతుంది 24. ఎందుకంటే 6 ఎంత 12 12 24. నెక్స్ట్ అలాగే -21 0 18 -12 ఎంత మనకి 6, 18 - 12 6. తర్వాత మనకి 21 -24, తర్వాత 6 ఎలా చేస్తున్నాను అర్థమవుతుంది కదా. తర్వాత ఈరో ఈ కాలం -6, ఇక్కడ మనకి 3, ఇదేంటి a³ వచ్చింది, a² వచ్చింది, a³ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇవి రెండింటిని కలిపి ఇందులో ఈ రెండింటిలో ఉన్నాయి కదా a³ a² ఈ ఈక్వేషన్లో వేయాలి. ఓకే, కన్సిడర్, ఇప్పుడు మనం LHSని తీసుకుందాం. ఏంటది, a³ -3a² -3a ప్లస్ 9i. దీని నుంచి మనం ఏం రాస్తాము, a³ ఏంటి మనకి, a³ ఏంటి 3 24 -21 6 21 -24 6 -6 3. ఓకే, -3 ఇంటూ a² ఏంటి మనకి 3 6 -6 0. ఓకే, -3 ఇంటూ a మనకి 1 2 1 2 1 -2 2 -2 1 ప్లస్ 9 1 0 0 0 1 0 0 0 1. ఇది మనకు వచ్చింది కదా. ఈ మొత్తాన్ని చేస్తే మనకి ఎలా రావాలి, ఈజ్ ఈక్వల్స్ టు 0కి ఈక్వల్ అవ్వాలి.
చూడండి ఫస్ట్ మనకి 3 వచ్చింది. చేద్దాం. 3 మైనస్ 9 మైనస్ 3 ప్లస్ 9. ఇక్కడ మనకి 24 మైనస్ 18 మైనస్ 6 0. తర్వాత మైనస్ 21 ప్లస్ 18 మైనస్ 3. ఇక్కడ -1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏమొచ్చింది 6 మైనస్ 0 మైనస్ 6 0. నెక్స్ట్ 21 మైనస్ 21 మైనస్ 3. మిడిల్ వన్ కదా మనం చేస్తున్నాము, 27 కదా. ఓకే, 9. నెక్స్ట్ మనకి మైనస్ 24 ప్లస్ 18 ప్లస్ 6 0. ఇది మనకు చేస్తే ఏమైంది 6 0 మైనస్ 6 0. ఇక్కడ మనకి ఏమవుతుంది -6 ప్లస్ 6 0. ఇక్కడ మళ్ళీ 3 మైనస్ 9 మైనస్ 3 9. ఇక్కడ చూడండి మొత్తం మనకి చేస్తే ఇలా క్యాన్సిల్ అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ చూడండి 30 ఇలా మనకి క్యాన్సిల్ అవుతున్నాయి. ఇలా కాబట్టి మనకి మొత్తం ఏమవుతుంది 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ క్యాలీ హామిల్టన్ థీరం అనేది ఏమైంది ప్రూవ్ అయ్యింది. హెన్స్ క్యాలీ హామిల్టన్ థియరీ ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు నుంచి మనం ఏం చేయాలి, టు ఫైండ్ a పవర్ 4ని మనం ఫైండ్ చేయాలి. a పవర్ 4ని ఎలా ఫైండ్ చేస్తాము అంటే బై క్యాలీ హామిల్టన్ థీరం వీ హ్యావ్, మనకి ఏముంది ఈక్వేషన్ a³ మైనస్ 3a² మైనస్ 3a ప్లస్ 9i ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మల్టిప్లై బై a ఆన్ బోత్ సైడ్స్ కూడా ఏతో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే మనకి ఏమైంది a పవర్ 4 మైనస్ 3a³ మైనస్ 3a² ప్లస్ 9a ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకి ఏం కావాలి, a పవర్ 4 మాత్రమే కావాలి. అప్పుడు ఇది ఒకటి ఇలా ఉంచుకొని రెండు కూడా మనం అటు RHS వైపు పంపించేసుకోవాలి. ఇప్పుడు a పవర్ 4ని మనం ఫైండ్ చేయాలి. a³ చేస్తే మనకి ఏమొచ్చింది 3 24 మైనస్ 21 6 21 మైనస్ 24 6 మైనస్ 6 3 ప్లస్ 3 ఇంటూ a² ఏమొచ్చింది మనకి 3 6 మైనస్ 6 0 9 మైనస్ 6 0 0 3. నెక్స్ట్ మైనస్ 2 కదా 2 మైనస్ 2 1. ఇది మల్టిప్లై చేస్తే మనకి ఏమైందంటే 9 72 మైనస్ 63 18 63 మైనస్ 72 18 మైనస్ 18 9. తర్వాత 9 18 మైనస్ 18 0 27 18 0 0 9. ఓకే, దీని నుంచి మనం ఎలా రాయొచ్చు 9 18 మైనస్ 9 18 9 మైనస్ 18 18 మైనస్ 18 9. ఇలా వచ్చింది కదా. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమైంది 9 72 నెక్స్ట్ 72 ఇక్కడ 0 అయిపోద్ది 18 18 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 81 మైనస్ కదా. తర్వాత మైనస్ 72 ఇక్కడ చూడండి మైనస్ 63 ఇక్కడ ప్లస్ 9 కదా అంటే ఏమవుతుంది మైనస్ 72 అవుతుంది 0 0 9. ఇది మనకి ఏమొచ్చింది a పవర్ 4 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి టు ఫైండ్ a ఇన్వర్స్ని ఎలా ఫైండ్ చేస్తాం, మళ్ళీ మనకి ఏముంది ఈక్వేషన్ వీ హ్యావ్ a³ మైనస్ 3a² మైనస్ 3a ప్లస్ 9i ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాము అంటే aతో డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది ఓకే డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది a²
మైనస్ 3a అంటే రాసుకుందాంలే, డివైడ్ బై a ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, a స్క్వేర్ మైనస్ 3a మైనస్ 3i ప్లస్ a ఇన్వర్స్. ఎందుకంటే ఏతో డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది, i అనేది మిగులుతుంది. ఓకే, ఇక్కడ మనకి a ఇన్వర్స్ అంటే 9/a అంటే మనం ఎలా రాసుకోవచ్చు, 9 ఇంటూ a ఇన్వర్స్ అని రాసుకోవచ్చు కదా, అలా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకి అంటే a ఇన్వర్స్ కావాలి కాబట్టి మనం అటు అన్నీ పంపించేసుకోవాలి. ప్లస్ 3i. ఇప్పుడు మనకి a ఇన్వర్స్ ఏమవుతుంది, 1/9 మైనస్ a ఇన్వర్స్ ప్లస్ 3a ప్లస్ 3i. ఈ మొత్తం మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వచ్చింది. దీన్ని మనం చేద్దాం. ఓకే, అంటే 1/9. ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే ఏమైంది, మైనస్ 3 ప్లస్ 0 అయిపోద్ది, ఇక్కడ 3 మిగులుతుంది. అలాగే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ 0 ప్లస్ 6 మైనస్ 3 ఏమవుతుంది, అప్పుడు మనకి 3. అలాగే ఇక్కడ చేస్తే మనకి 6 మైనస్ 9 ప్లస్ 3 మైనస్ 6 మైనస్ 6 3 అంటే మనకి మైనస్ 3. ఇక్కడ మనకి 0 వచ్చేస్తుంది, ఇక్కడ 6, ఇక్కడ మనకి మైనస్ 6 అవుతుంది, ఇక్కడ చేస్తే 3. ఓకే, ఇది మనకి ఏ ఇన్వర్స్. ఫస్ట్ ఏం చేస్తాం, క్యాలీ హామిల్టన్ మెథడ్ అంటే ఇక్కడ ఫస్ట్ దాని డెఫినేషన్ ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫై ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కదా. అంటే ఇక్కడ మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంది, దీని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ ఫామ్ లో వచ్చింది. అప్పుడు లాంబ్డా ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము బై క్యాలీ హామిల్టన్ థీరం ప్రకారం మనం ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు ఎల్హెచ్ఎస్ని తీసుకున్నాం. ఎల్హెచ్ఎస్ని తీసుకొని ఆర్హెచ్ఎస్ అంటే 0 వచ్చిందా లేదో చూడాలన్నమాట. ఒకవేళ వస్తే అది మన క్యాలీ హామిల్టన్ థీరం అనేది వెరిఫై అయినట్టు. ఇలా మనకి అన్ని క్యాన్సిల్ అయిపోయింది, 0 వచ్చేసింది. దాని తర్వాత ఏం చేయాలి, ఏ పవర్ని ఫైండ్ చేయమన్నారు. కాబట్టి ఏ పవర్ని ఫైండ్ చేయాలి అంటే మొత్తాన్ని మనం ఏ క్యూబ్లో ఉంది కాబట్టి మనం ఏతో మనం మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేస్తే మనకి A/4లో ఈక్వేషన్ వచ్చింది. A/4 ఎల్హెచ్ఎస్లో ఉంచుకొని మిగతావన్నీ ఆర్హెచ్ఎస్ పంపించుకున్న తర్వాత అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి A/4 వచ్చింది. అలాగే ఏ ఇన్వర్స్ చేయాలంటే మనం ఏం చేసాం, ఏతో డివైడ్ చేసాం అనమాట. డివైడ్ చేస్తే మనకి ఇలా వచ్చి ఏ ఇన్వర్స్ ఒకటే ఉంచుకొని మిగతావన్నీ కూడా ఆర్హెచ్ఎస్లో పంపించుకొని ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది అనేది ఆన్సర్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది మీరు సాల్వ్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలంటే క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ మనం ఫైండ్ చేస్తాం. క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అంటే ఏంటంటే ఇది అనమాట. ఇలా ఫైండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, వెరిఫై క్యాలీ హామిల్టన్ థీరంని వెరిఫై చేసి ఏ ఇన్వర్స్ని A/4ని మనం ఫైండ్ చేయాలన్నమాట. సేమ్ ఇలాగే. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.